రాత్రిపూట హెర్బలైఫ్ మీల్ రిప్లేస్మెంట్ షేక్ ఎందుకు తీసుకోవాలి? ఈ 10 రీజన్స్ మీకు చాలా ముఖ్యం అవుతుంది. నెంబర్ 1, ఇవన్నీ కూడా సైంటిఫికల్గా చెప్పింది అనమాట. వాస్తవాలు శాస్త్ర ప్రకారం లో ఇన్ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే షుగర్ వైజు తక్కువ ఉంటుందన్నమాట. ఇండెక్స్ వైజు గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. దానివల్ల షుగర్ స్పైక్స్ రావు. ఓకే. నెంబర్ 2, ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ రాత్రిపూట. ఎందుకంటే పడుకున్నప్పుడు రిపేర్ అవుతుంది, బాడీ రీజనరేషన్ అవుతుంది. అందుకని మనకి మజిల్ రిపేర్ గురించి ఫుల్నెస్ రావడానికి, ఆకలి హంగర్ ప్యాంక్స్ లేకుండా ఉండటానికి ఈ ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. నెంబర్ 3, క్యాలరీస్ చాలా తక్కువ ఉంటుంది. క్యాలరీస్ తక్కువ ఉండటం వల్ల మనకి వెయిట్ లాస్లో, వెయిట్ మెయింటెనెన్స్ ఇట్లాంటి వాటిలో మీకు ఇండైరెక్ట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. నెంబర్ 4, న్యూట్రిషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. అంటే న్యూట్రిషన్ సాంద్రత ఎక్కువ ఉంటుంది. డెన్సిటీ వల్ల ఒక తక్కువ పోర్షన్లో ఎక్కువ వైటమిన్స్, మినరల్స్, ఫైటోన్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఈ ప్రోటీన్స్ అండ్ గుడ్ ఫ్యాట్, ఆల్ దీస్ థింగ్స్ అన్నీ మనకి ఎప్పుడైతే ఉందో మీల్ రిప్లేస్మెంట్లో ఆటోమేటిక్గా మీకు న్యూట్రిషన్ వైజు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దీనివల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అండ్ విటమిన్ B6 ఇట్లాంటివి కూడా మీకు చాలా ఇంపార్టెంట్ స్లీప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. అట్లాగే నెంబర్ 5, ఇది ఈజీ అండ్ డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సులభంగా ఉంటుంది. ఎందుకంటే చాలా ఇది హెవీగా ఉండదు. లైక్ మీరు రాత్రిపూట బిర్యానీ కానీ, సమోసాలు, లేకపోతే రాత్రిపూట చపాతీలు, ఇంకా హెవీ ఫుడ్ తిన్నారనుకోండి, అవన్నీ కూడా మనకి స్టమక్లో ఉంటుంది, ఉండిపోయి అది కొన్ని చోట్ల 2 days కూడా అట్లానే ఉంటుంది. లోపల డైజెషన్ పాయింట్ వల్ల ప్రాబ్లం అవుతుంది. వేరేజ్ మనకి ఇక్కడికి లైట్గా ఉండటం వల్ల వెంటనే బాడీ అబ్జర్వ్ అవుతుంది. గట్కి అంటారు. గట్ అంటే పేగులకి, పొట్ట లోపలికి చాలా ఫ్రెండ్లీ అనమాట. ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, గట్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఓకే. నెంబర్ 6, మెటబాలిజం వైజ్ జీవక్రియల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా మంచిదన్నమాట. సర్కాడియన్ రిథమ్ అంటారు, అట్టనే బయలాజికల్ క్లాక్ అంటారు. ఇవి టైం టు టైం మనకి బాడీలో పనిచేస్తూ ఉంటాయి అనమాట. దీని ప్రకారం ఏంటంటే మనకి గ్రోత్ హార్మోన్ మెలటోనిన్ అనేది రాత్రిపూట ఈవినింగ్ టైంలో ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. దానికి సంబంధించిన ఉండటానికి, దానివల్ల నిద్ర పడుతుంది, దానివల్ల అన్ని చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. టైం టు టైం ఎలా తీసుకోవాలి, ఆ మెటబాలిజం ఉంటారు, జీవక్రియలు, వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా మంచిది రాత్రిపూట ఈ హెర్బలైఫ్ షేక్ తీసుకోవటం వల్ల. నెంబర్ 7, స్లీప్ ఫ్రెండ్లీ, నిద్ర కూడా చాలా మంచిది. ఓకే. నిద్రకి పోవాలంటే మనకి రాత్రిపూట హెవీ ఆల్కహాల్, అట్లాగనే హెవీ బిర్యానీలు, హెవీ ఫుడ్, అట్లానే జంక్ ఫుడ్ లేకపోతే బాగా తీసుకోవటం వల్ల చాలామంది నిద్ర వస్తుంది అనుకుంటారు, యాక్చువల్ నిద్రపోతుంది. కాబట్టి సైంటిఫికల్లీ చెప్పింది ఏంటంటే లైట్గా ఉండాలి రాత్రిపూట తీసుకునే టైంలో. అందుకని ఇది షేక్ అనేది చాలా ఈజీ, లైట్ ఆన్ ద స్టమక్. ఆ విధంగా మీకు నిద్ర కూడా పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. నెంబర్ 8, ఇస్ కన్వీనియంట్, ట్రావెల్ ఫ్రెండ్లీ, అంటే చాలా సులువు అనమాట. ఎక్కడ తీసుకెళ్ళిపోవచ్చు, ట్రావెలింగ్లో కూడా తీసుకెళ్ళచ్చు, ప్రయాణంలో తీసుకోవచ్చు. క్విక్ అండ్ ఈజీ, జస్ట్ 1-2 minutesలో తయారు చేసుకోవచ్చు, చాలా సింపుల్. అట్లాగనే 9వది, మన ఈటింగ్ బిఫోర్ ద సన్సెట్, అంటే మన సూర్యాస్తం లోపు తీసుకోవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. రాత్రిపూట ఆహారం, రాత్రిపూట డిన్నరు చాలామంది లేట్గా తీసుకుంటారు.